ఒక క్విక్ అండ్ హెల్తీ రెసిపీ చెప్తానండి. ఇవి పెసలు ఉన్నాయి కదా, పెసలు చక్కగా నానబెట్టుకొని ఒక 4-5 అవర్స్, లేకపోతే స్ప్రౌట్స్ అయినా ఏవైనా పర్లేదు. దాంట్లో ఇట్లా ఆలు, క్యారెట్ లేకపోతే బీన్స్ ఏవైనా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇది ధనియాలు, మిరియాలు అన్నీ వేసింది, జీలకర్ర వేసిన పౌడర్ కొంచెం వేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం వాటర్ వేసేసేసి కుక్కర్ పెట్టేస్తాను. అన్నీ వేసాం కదా, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి ఒక 1 విజిల్ రానిస్తే చక్కగా కుక్ అయిపోతాయి. తర్వాత దీంట్లో కోకోనట్ పేస్ట్ వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. మరి ఎక్కువ విజిల్స్ వచ్చిన పేస్ట్లా అయిపోతుంది, అప్పుడు బాగుండదు. సో ఇలా కుక్ అయితే చాలు. దీంట్లో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లూజ్ చేసుకోండి. తర్వాత కోకోనట్ పేస్ట్ యాడ్ చేస్తాం. కోకోనట్ పేస్ట్ వేసుకునేటప్పుడు ఎప్పుడు ఫ్రెష్ కోకోనట్ తీసుకోండి. ఆ పేస్ట్ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే లాస్ట్లో యాడ్ చేయాలి కోకోనట్ పేస్ట్, అప్పుడు మనకి ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది అన్నమాట. కేరళ వాళ్ళు ఎప్పుడు కోకోనట్ పేస్ట్ ఏ గ్రేవీ కర్రీస్లో అయినా లాస్ట్లో యాడ్ చేస్తారు. గార్లిక్ జింజర్ పేస్ట్ మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే యాడ్ చేయలేదు. తర్వాత చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆల్రెడీ కోకోనట్లో కొంచెం మనకి ఆయిల్ వస్తుంది కాబట్టి చక్కగా అన్నీ వేసి పోపు పెట్టుకొని, నేనైతే ఇంగువ అలాగే మెంతి ఆవాల పౌడర్ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఫ్రై అయినాక లాస్ట్లో కొంచెం ఆనియన్స్, బాగా సన్నగా తురుముకున్న ఆనియన్స్ కొన్ని వేసుకుంటే సరిపోతుంది. అవి బాగా ఫ్రై చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని పోపు మిక్స్ చేసేసుకోవడమే. పోపు మిక్స్ చేసే ముందు కొంచెం 1 టేబుల్ స్పూన్ మనం నెయ్యి కలుపుకుంటే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. నెయ్యి యాడ్ చేసుకొని లాస్ట్లో పోపు మిక్స్ చేసుకున్నాక కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. ఇలా వీక్లీ వన్స్ అన్నా చేసి పెట్టండి ఇంట్లో, అందరు హెల్తీగా ఉంటారు. ఎందుకంటే మనకి పెసలు ఎక్కువ వాడడం వల్ల గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ చాలా మెరుగుపడుతుంది. మనకి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్, అలాగే విటమిన్ B6 ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా చాలా హెల్త్కి మంచిది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.